బ్రేకింగ్ న్యూస్ కాకినాడ జిల్లాలో గంజాయి బ్యాచ్ బీభత్సం సృష్టించింది. వాహనాలను తనిఖీ చేస్తున్న సిబ్బందిపైకి కారు పోనిచ్చి ఇద్దరు పోలీసులను తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన జగ్గంపేట పరిధిలోని కృష్ణవరం టోల్ గేట్ దగ్గర జరిగింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వైజాగ్ నుంచి గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో టోల్ ప్లాజా దగ్గర పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో పోలీసులను చూసిన గుర్తు తెలియని వ్యక్తులు అడ్డొచ్చిన కానిస్టేబుల్ లోవరాజుపైకి కారు ఎక్కించేశారు. ఈ ఘటనలో మరో కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. ఈ మొత్తం దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలకు చిక్కాయి. అప్రమత్తమైన ఇతర పోలీసులు కారును వెంబడించారు. అయితే చీకట్లో రాజానగరం సమీపంలోని కలవచర్ల కెనాల్ వైపు మళ్లించి అక్కడ కారును వదిలి పారిపోయారు నిందితులు. అయితే ఈ ఘటనపై పోలీసులు గోప్యత పాటించడంపై అనుమానాలకు దారితీస్తుంది. మరుసటి రోజు గుప్పమనడంతో నీళ్లు నములుతున్నారు అధికారులు. ఇక పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ గంజాయి బ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ సునీత. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే డిసెంబర్ 31వ తేదీ అంటే 1వ తేదీ వస్తుంది కాబట్టి న్యూ ఇయర్ వేడుకలు ఎంతో ఘనంగా చేసుకుంటారు. అయితే ఇటువంటి నేపథ్యంలో ఏవైతే కాకినాడ జిల్లా సంబంధించి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ ఆదేశాల మేరకు ఈ న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఖచ్చితంగా వాహనాలు తనిఖీ చేయాలి, ఎవరైతే మద్యం ఎక్కువ తాగున్నారో వారిపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి వారు చేసిన ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారును ఆపడంతో ఇద్దరు కానిస్టేబుల్ మీదకి దూసుకుపోయిన ఘటన అయితే కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వారు తీవ్ర గాయాలతో అయితే చికిత్సకుంటున్నారు. అయితే ఈ ఘటన కాకినాడ జిల్లాకు సంబంధించి ఏవైతే కిర్లంపూడి మండలం కృష్ణవరం గ్రామంలో జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఏవైతే మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయం దాటిన తర్వాత ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఎవరైతే కాకినాడ జిల్లాకు సంబంధించి జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్, కిర్లంపూడి ఎస్ఐ జి సతీష్ కానిస్టేబుల్ తో వాహనాలు అయితే తనిఖీ చేపట్టారు. అయితే అర్ధరాత్రి సుమారు ఏవైతే 12 గంటల సమయం దాటిన తర్వాత 1 గంట సమయం అయింది. అయితే విశాఖ వైపు నుంచి రాజమహేంద్ర వైపు వెళ్తున్న కారుని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే రోడ్డు పక్కన ఆపుతున్నట్లు నటించి డ్రైవర్ ఒక్కసారిగా వేగంగా ముందుకు పోనిచ్చే పరిస్థితి కనబడింది. అప్పటికే ఆ వాహనం ముందు నిలుచున్న ఎవరైతే కిర్లంపూడి స్టేషన్ కానిస్టేబుల్ లోవరాజుతో పాటు మరో కానిస్టేబుల్ ని కారు ఢీకొని దూసుకుపోయిన పరిస్థితి కనబడింది. లోవరాజు అపస్మార స్థితిలో చేరుకోగా అక్కడున్న స్థానిక పోలీసులు అక్కడ స్థానిక సిబ్బంది కలిసి వెంటనే హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. మరో కానిస్టేబుల్ కూడా గాయాల పాలైన పరిస్థితి కనబడితే ఏవైతే ఢీకొట్టిన కారు ఏవైతే ఉందో రాజానగరం సమీపంలో కెనాల్ రోడ్ లో డ్రైవర్ వదిలి పరారైనట్టు తెలుస్తుంది. వారికి ఏవైతే వారిని పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆ కారులో గంజాయి ఉన్నట్లు సమాచారం. అయితే ఇంత ఘటన జరిగినప్పుడు కూడా పోలీసులు అయితే గోప్యంగా ఉంచిన పరిస్థితి కనబడింది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే సీనియర్ సీఐగా ఉన్న వారు డిఎస్పీ ప్రమోషన్ తో వెళ్తున్నారు. అయితే ఈ ఘటన అయితే బయటికి రాకుండా అయితే వారు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకి తావతీస్తున్నాయి. అయితే ఎవరైతే జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఉన్నారు అక్కడ అంటే ఈయన ఎక్కడ పనిచేసినా కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో వారు అండదండలతో అయితే ముందుకు వెళ్తారని చెప్పి పలు అక్కడున్న స్థానికులు అయితే ఆరోపించే పరిస్థితి కనబడుతుంది. అయితే స్థానిక స్టేషన్ సిబ్బంది కానీ లేకపోతే ఇతర పోలీస్ సిబ్బంది కానీ వారైతే వైఆర్కే శ్రీనివాస్ ఎంత తెలిసినా కూడా ఇంత గోప్యంగా ఉంచడం గల కారణం ఏంటి అంటే ఏవైతే మన మీడియా సోదరులు అడిగినా కూడా వారికి చెప్పలేని పరిస్థితి. అంటే దీనికి అంటే ఇంత గోప్యంగా ఉంచి ఇంత సీక్రెసీగా దాచడం గల వైఆర్కే శ్రీనివాస్ పై అయితే ప్రజా సంఘాలు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి సంబంధించి అడ్డ వచ్చిన కానిస్టేబుల్ లోవరాజుపై అంత ఎక్కించిన అంటే ఏవైతే టోల్ ప్లాజా దగ్గర కృష్ణావరం టోల్ ప్లాజా అంత బలంగా ఢీకొట్టి వెళ్లిపోయిన ఇంత ఘటన కూడా బయట జరిగినా కూడా ఇంత సీక్రెసీ మెయింటైన్ చేయడానికి వైఆర్కే శ్రీనివాస్ కారణం ఏంటంటే దానిపై అయితే ఇక్కడ ఎవరైతే స్థానిక పోలీసులు కానీ లేకపోతే స్థానిక ఎవరైతే ప్రజాప్రతినిధులు కానీ గుసగుసలాడుకునే పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే సీఐ వైఆర్కే శ్రీనివాస్ ఉన్నాడో వైఆర్కే శ్రీనివాస్ అంటే గతంలో కూడా పలు స్టేషన్లో పనిచేసినప్పుడు ఏమన్నా ఇష్యూస్ జరిగినప్పుడు దీన్ని గోప్యంగా ఉంచే ప్రయత్నం కూడా చేస్తారు. అలాగే ఇక్కడ కూడా ఏవైతే కిర్లంపూడి వద్ద కృష్ణావరం దగ్గర జరిగిన టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘటన కూడా కొన్న మీడియా సోదరులు అడిగినప్పటికీ కూడా దీన్ని ఇంత గోప్యంగా ఉంచడానికి గల ప్రధాన కారణం ఏంటంటే దానిపై అయితే ఏవైతే ప్రజా సంఘాలు అయితే మండిపడే పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా జిల్లా ఎస్పీ విక్రాంత్ పటేల్ దీనిపై పూర్తి సమాచారంతో పూర్తి ఆధారాలతో ఎవరైతే సీఏ వైఆర్కే శ్రీనివాస్ ఉన్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి, వారికి మెమో కూడా ఇవ్వాలని చెప్పి అక్కడ స్థానికులు కానీ లేకపోతే స్థానిక పోలీసులు కానీ గుసగుసలాడుకునే పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. సునీత. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.